5 కోట్ల మంది ఇటువంటి బ్యాడ్జీ పెట్టుకుంటే, ఎప్పటి నుంచో పెట్టుకొని తిరుగుతారు. 5 కోట్ల మంది బ్యాడ్జీ పెట్టుకుంటే నరేంద్ర మోడీ వచ్చి విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పాదాభివందనం చేసి ప్రత్యేక హోదా ఇచ్చి వెళ్తాడు. 5 కోట్ల మంది బ్యాడ్జీ పెట్టుకుంటే చాలు. అలాగే అమరావతి విషయంలో కూడా అమరావతిలో దోపిడీ జరిగింది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయిస్తున్నాం. సో నేను కేవలం అనాలిసిస్ చేయడంతో సరిపెట్టుకోను. దానికి సొల్యూషన్ ఏంటి? దాన్ని సొల్యూషన్ అంటారా, ట్రబుల్ షూటింగ్ అంటారా, ఏమన్నానండి. కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, దాన్ని ఎలా మనము పరిష్కరించాలి అనే దాంట్లో కూడా నేను యాక్షన్లో ఉంటాను నేను. సరే, కంక్లూడ్ చేస్తే నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏం కనపడిందంటే, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్టూడెంట్స్తో మాట్లాడి స్టూడెంట్స్కి సంబంధించిన వసతులపైన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము స్కూల్స్ని ఎలా నడుపుతున్నాము, ఈ ఏడాదిన్నరలో మేము స్కూల్స్ ఎంత అద్భుతంగా చేసామో చూడండి కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఈ కంపారిజన్ చూసినప్పుడు వైసీపీ ఏమో దాన్ని కౌంటర్ ఇస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి బెంచీలు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లకు వెళ్ళి మేము తెచ్చామని ఎలా చెప్పుకుంటారని చెప్పేసి మాట్లాడుతుంది. దీన్ని రాజకీయంగా ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, తల్లికి వందనం అనేది నారా లోకేష్ గారి ఆలోచన అన్నారు. అసలు ఏమన్నా ఉందా? అంతకుముందు ఇచ్చారు కదా. అంతకుముందు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడారు? అమ్మఒడి నాన్నకి బుడ్డి అన్నారు. అన్నది ఎవరు? లోకేష్ గారు. ఆ అమ్మఒడి ఇస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, వెనిజువేలా అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది, అధోగతి పాలు అయిపోతుంది మాట్లాడింది ఎవరు? వీళ్ళందరూ అమ్మఒడికి వ్యతిరేకం. ఆ అమ్మఒడిని కాపీ కొట్టి ఈ రోజున ఆలోచన నారా లోకేష్ అని చెప్పుకుంటున్నారంటే, నేను కూడా చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారి పక్కన పెట్టిస్తే చంద్రబాబు నాయుడు చేసేదేమీ లేదు. ఎవరో బిడ్డకి నేను తండ్రిని చెప్పుకోవడమే, ఎవరో పథకాలకి తన బ్రాండ్ వేసుకోవడమే చంద్రబాబు నాయుడికి తెలుసు. సో అటువంటి అంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి నాడు నేడులో తీసుకొచ్చిన బెంచెస్ మీద వీళ్ళు స్టిక్కర్లు వేసుకున్నారు. ఆ స్టిక్కర్లు చెరిపేస్తే పోతున్నాయి. ఆ స్టిక్కర్లు కూడా నీళ్లు పెట్టి చెరిపేస్తే పోతున్నాయి. అది చూపిస్తున్నారు కార్యకర్తలు. నాడు నేడు అనేది అది ఎంబోజ్డ్ ఉంది. దాని మేము అది ఇంప్రెషన్, అది ఎంబోజ్డ్, అది పోతుంది. ఆ బెంచ్ ఉన్నంత వరకు అది అలాగే ఉంటుంది. సో ఇవన్నీ ప్రజలకు కళ్ళకు కట్టిన చూపిస్తుంటే వీళ్ళు సిగ్గన్నా పోతుంది, పరువన్నా పోతుంది అనేది లేకుండా గేదెలకి ఈ సాయంత్రం 7 గంటలకి పాలు పితకాలని నేను నేర్పించానని చెప్తున్నాడంటే, మొన్న కూడా ఏదో అంటున్నారు 24 గంటలు నాకు సరిపోవట్లేదు అని. ఇప్పుడు ఆయన గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విజయవాడలో ఎండలు చాలా మండిపోతున్నాయి, అధికారులు 10 డిగ్రీలు వేడిని తగ్గించాలి అని ఒక ఆదేశం ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు భూమికి కూడా ఆదేశం ఇస్తారు, నాకు 24 గంటలు సరిపోవట్లేదు, నువ్వు కొంచెం స్పీడ్గా తిరుగుతున్నావు, 36 గంటలలాగా స్లోగా తిరుగు, నేను 24 గంటలు పనిచేసి మిగతా రెస్ట్ తీసుకుంటానని భూమాతకు కూడా ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఇంకోటి దీని కంటిన్యూలే నిన్న అమరావతిలో మేము 600 అడుగులతో ఎన్టీఆర్ గారి విగ్రహం కడతామని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కట్టినప్పుడు దాన్ని రాజకీయంగా చూశారు, రాజకీయ విమర్శలుగా మాట్లాడారు. ప్రజల సొమ్ముతో మీరు ఎందుకు ఇట్లాంటి విగ్రహాలు కడతారు ఇదన్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గారి విగ్రహం అంత పెద్దది కడుతున్నప్పుడు మరి ఏ రికార్డుల కోసం కడుతున్నారో తెలియదు, కానీ మరి అది ప్రజల డబ్బులతో కాదా? నాకు ఒక విషయం అర్థం కాదండి. ఎన్టీఆర్కి భారతరత్న కావాలంటారు, అలాగే ఎన్టీఆర్కి 600 అడుగుల విగ్రహం కడతా అంటున్నారు. ఎన్టీఆర్ ఎవరండి? తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్తారు. నిజంగా ఎన్టీ రామారావే తెలుగువారి ఆత్మగౌరవమా? తెలుగుదేశం ప్రచారం ఎలా ఉంటుందంటే బ్రాండింగ్ ప్రమోషన్లో వాళ్ళు పిఆర్లో వాళ్ళ మిశ్రమంలో ఎవరు లేరు. నిజంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ఎవరండి ప్రతీక? 56 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారా, లేకపోతే ఎన్టీ రామారావు గారా? వీళ్ళకి సిగ్గుందండి ఆ మాట మాట్లాడడానికి. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గన్నా ఉండాలి కదా. పొట్టి శ్రీరాములు కాలి కోటి సరిపోతారండి ఎన్టీ రామారావు? ఓకే,
సరే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకునే బదులు రాజశేఖర్ గారి విగ్రహం పెట్టుకోవడానికి ఆయనకి చేత కదా, ఆయన వల్ల కాదా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన తలుచుకుంటే ఆపేది ఎవరు? ఎందుకు పెట్టారు అక్కడ? ఆయన రాజ్యాంగ నిర్మాత కాబట్టి మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన తరగతుల వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టారు. ఆయనకి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోవడం చేత కాకనా? కాదు కదా. సరే. సో నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్దాం అనుకుంటానండి. ఎన్టీ రామారావు గారు అయితే ఆయన ముఖ్యమంత్రి, కొన్ని మంచి పనులు చేశారు, కాదని అంటలేదు. సో ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అంటే నేనైతే ఒప్పుకోనండి. ఎవరైనా సరే ఆయనకు భారతరత్న కావాలంటే వాళ్ళు ముందు పొట్టి శ్రీరాములు గారికి ఇవ్వమని చెప్పి అడగాలి, ఆ తర్వాత పింగళి వెంకయ్య గారికి ఇవ్వమని చెప్పాలి, ఆ తర్వాత ఎన్టీఆర్ కానీ, ఆ తర్వాత ఇంకా ఎవరైనా వస్తుంటే వాళ్ళ తర్వాత ఎన్టీఆర్ కానీ, వీళ్ళని ఇవ్వకుండా, వీళ్ళకి అడగకుండా ఎన్టీ రామారావుకి భారతరత్న అని వీళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఎన్టీ రామారావు 600 అడుగు విగ్రహాలని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకంటే నీతి మాలినోళ్ళు ఎవరు లేరు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది చింతా రాజశేఖర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ఈ హార్ట్.